ఇందులో ఎస్సీ దాంట్లో బీసీలకి ఏముండదు అంటే నేను ఆ పేరు లిస్ట్ ఎందుకు రాలేదు, ఓన్లీ 9కే పరిమితం చేశారు. ఈసారి ఏదో 20-30 అన్నారు, అదేం లేకుండా 9కే పరిమితం. ఏం చెప్పట్లేదు కదా ఇన్ని అనేది. వాస్తవంగా అయితే 20-27 మొత్తం కలిపి టోటల్ గా ఇంకొక 27 దాకా ఉంటాయి అన్నారు. దశల వారీగా రిలీజ్ చేయించాము. ఈ టైంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఈ కార్యక్రమం చేసేస్తే పెద్ద ఎక్కువ డిబేట్ నడవకుండా అటు పక్కన ఇప్పుడు ఎట్లాగో పత్రికలన్నీ అంబేద్కర్ విగ్రహాన్ని తిట్టడం అంటే విగ్రహాన్ని గురించి తిట్టకుండా విగ్రహాన్ని పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిట్టే కార్యక్రమంలో ఉంటారు కాబట్టి సీట్లకు సంబంధించి పెద్ద నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల కాదు కదా. ప్రాక్టికల్గా ఏంటంటే వీటిట్లో చేస్తుంది మాలలకు ఇచ్చినటువంటి చోట మాదిగలకి ఇవ్వడము, మాదిగలకి ఇచ్చిన చోట మాలలకు ఇవ్వడము, సామాజిక న్యాయం అంటే ఆ టైప్ లో చేసుకొస్తున్నారు. అది జరుగుతున్నది. దాంతోపాటు కొత్త వాళ్ళని తీసుకురావడం, సాధారణంగా ఎస్సీలకు ఒకసారి అవకాశం ఇచ్చాక ఇంకొకరికి ఇవ్వడం, అదేమంటే సాధారణంగా వస్తుంది ఎస్సీలు పర్మనెంట్ గా నియోజకవర్గంలో ఉండకూడదు అన్నటువంటి. ఉండొచ్చు, ఇప్పుడు అక్కడే పోటీ చేసి వాళ్ళు మళ్ళీ గెలిచారనుకోండి ఇండిపెండెంట్ కానీ అప్పుడు ఉంచుతారు. ఈ లిస్టు చూస్తే ఇప్పటివరకు ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది, కొంతమంది రాజీనామాలు వాటి కూడా పెట్టారు. ఇంకా అవి భారీ లెవెల్లో ఒక బ్లాస్టింగ్ లెవెల్లో ఉండబోతున్నాయి. అందుకే లాస్ట్ మినిట్లో తగ్గించాల్సి వచ్చి సేఫ్ జోన్లో ఉండడానికి ఈ ట్రిప్ వరకు ఈ 9లో మెయిన్ ఎస్సీలని రిలీజ్ చేశారు. బేసిక్గా జగన్ అంత వెరితనంగా చేస్తాడని నేను అనుకోను, తెలియకుండా ఉంటుందనేది. ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు 67లో. అప్పుడు గాంధీ ఇప్పుడు ఏదో అవుతుందని అందులో ప్రతిపక్షంలో ఉండగా 23 మంది వెళ్ళడం అంటే పార్టీని అయిపోయింది అన్నటువంటి ప్రచారం జరిగింది. ఏమైంది? అధికారంలోకి వచ్చింది అది. కాబట్టి అతను వీటి